కావేరి శ్రీనివాసరావు. కావేరి శ్రీనివాసరావు ఒంగోలు నుంచి వచ్చారండి. వీళ్ళు కూడా పెళ్ళయి 9 ఏళ్ళు అయింది. పిల్లలు పుట్టట్లేదని ఎన్నో చోట్ల తిరిగారు. ప్రెగ్నెన్సీలు వచ్చినట్టే వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఎన్నోసార్లు 2 సార్లు అయిపోయింది అలాగే. తర్వాత మళ్ళీ కూడా రావటం లేదు. ఎందుకు రావటం లేదంటే 2 ఐయుఐలు కూడా చేయించారు డాక్టర్లు, అయినా కూడా రాలేదు. మరి చివరికి ప్రెగ్నెన్సీ కూడా రాని స్టేజీకి వచ్చేసి బాగా డిప్రెషన్లో ఉన్న సమయంలో మన యూట్యూబ్ వీడియో ద్వారా చూసి ఇక్కడ మన దగ్గరికి వచ్చారు. వచ్చిన ఎన్ని రోజులకు వచ్చిందంటే ప్రెగ్నెన్సీ 2 నెలలు 2 monthsలో ప్రెగ్నెంట్. ఐవీఎఫ్ చేసామా, ఐయుఐ చేసామా? ఏం లేదు, జస్ట్ మందులతో వచ్చేసింది. మరి అది ఎలా వచ్చింది ఏమిటి అనేది మీరే చెప్పాలి. 9 ఏళ్ళు మరి బాధపడతా ఉన్నారు. ఇంతకుముందు ఏం జరిగింది, ఇంతకుముందు డాక్టర్లు ఏమని చెప్పారు, ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది, ఇక్కడ మనం ఏం చెప్పాము, ఇవాళ ఎంత ఈజీగా ఇంత తేలిగ్గా మరి ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకోగలిగారు, ఇవన్నీ మీరు తెలియజేస్తే వాళ్ళలో కూడా కొంత అవగాహన వస్తుంది. నాకు మ్యారేజ్ 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాల నుంచి 2 సార్లు ఐవీ చేయించాను, అయినా ప్రెగ్నెన్సీ నిలబడలేదు. మా భార్య గారు యూట్యూబ్లో చూసి మన సార్ దగ్గర వద్దామని అనుకున్నాము. వచ్చిన తర్వాత 2 నెలలకే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఆ రోజు ఏమని చెప్పాము మనం ఇక్కడ, 2 నెలలకే క్రిమిల్కి రావచ్చు, లేదా టీకాకే ఒకసారి రావచ్చు అని చెప్పేసి. అవునవును. ఎక్కడ ఏ ఊరు అన్నారు మీరు? ఒంగోలు. ఒంగోలు అక్కడ చాలా చోట్ల చూపించారు. చూపించాం. బెంగళూరులో కూడా ఐవై చేయించాం. బెంగళూరుకి కూడా వెళ్ళారు వాళ్ళు, మళ్ళీ బెంగళూరు రెఫర్ చేశారు. చాలా పెద్ద క్రిటికల్ కేసు ఇది, మాకు అసలు అర్థం కావట్లేదు, బుర్ర హీట్ ఎక్కిపోతుందని బెంగళూరు పంపించారు. బెంగళూరు వాళ్ళు బుడగలు ఉన్నాయి, బబుల్స్ ఉన్నాయి, ఐయుఐ చేస్తే బెటర్ అని చెప్పారు. ఐయుఐ చేశారు. చేసినా కూడా ఏమైనా వచ్చిందా? రాలేదు అక్కడ. చివరికి ఇక బెంగళూరు ఎందుకులే ఒంగోలు అనే లాగిద్దామని లాగిచ్చారు. ఒంగోలు కూడా చేయించారు, అక్కడ కూడా రాలేదు. చివరికి ఇదేమీ లాభం కలగట్లేదు అని చెప్పేసి యూట్యూబ్ వీడియో చూశారు. ఎవరు? ఆవిడ చూసారా? అమ్మాయి చూసింది. చూసి ఏమంది ఆవిడ, వెళ్దామండి అంది. మరి మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాం. మీరు కూడా ఒప్పుకున్నారు? 9 సంవత్సరాలు అయింది కదా. అదే మామూలుగా అయితే చాలా మంది ఒప్పుకోరు. ఎందుకే అంత దూరమా, చందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడే అని చెప్పి ఊరుకోరు. నేను మా భార్య మాట వింటాను. విన్నారు? పిల్ల మాట వినాలి. అప్పుడప్పుడు ఎప్పుడు వినాలి. ఎప్పుడు వింటే మళ్ళీ గొంతులో పడతాం. అప్పుడప్పుడు వినాలి. ఎవరైనా అంతే. ఎవరు అన్నిసార్లు కరెక్ట్ కాదు. కొన్నిసార్లు భర్త కరెక్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు భార్య కరెక్ట్ అవ్వచ్చు. మనలో ఉన్న అహంకారం అనే దాన్ని లేవనీయకోకుండా అవతల వాడు చెప్పేది కరెక్ట్ అనిపిస్తే ఒప్పుకోవాలి. అలాగే యువతల వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనిపించినప్పుడు అవతల వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి. ఇదే మరి అడ్జస్ట్మెంట్. ఒకరే అతి తెలివితేటలతో ఎవరు ఉండరు. కొన్ని ఇళ్ళకి పాజిటివ్లు ఉంటాయి, కొన్ని వాళ్ళకి పాజిటివ్లు ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరు 2 అర్ధ భాగాలు. ఈ 2 అర్ధ భాగాలు కలిస్తే పుల్లి బిడ్డ అని చెప్పా. ఆ రోజు బాగా అర్థమైంది మీకు. 2 గంటలు చెప్పా కదా భార్యాభర్తల అనుబంధం గురించి. గంట ఉంది. ఎక్కడైనా డాక్టర్ గారు అక్కడ ఒంగోలు ఏమన్నా చెప్పారా? 5 నిమిషాలు బిల్లలే 5 సంచులు ఇస్తారు. భార్యకో సంచి, భర్తకో బస్తా. మింగడం ఏం ఫలితం లేదు. మందుల షాప్ మాత్రం బలం పుంజుకుంది. మీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు బలంగా ఉండుంటారు, మనకు ఉపయోగం ఉండదు. ఎందుకన్నానంటే అక్కడ సమస్య ఏంటనేది అర్థం కాల. లేకపోతే 9 ఏళ్ళ నుంచి ఎందుకు ఆగిపోతాడు ఆయన బిడ్డ లేకుండా? సమస్య అర్థం కాల. దానికి పరిష్కార మార్గాలు రకరకాలు చెప్పారు కానీ అసలు విషయం చెప్పాల. మరి ఐయుఐలు చేయకోకుండా ఇక్కడ ఎందుకు వచ్చేసింది? ఇప్పుడు మీకు అర్థమైందా? ఏమై ఉంటుంది మనకి ఇన్నాళ్ళు అడ్డం పడింది ప్రెగ్నెన్సీ రాకుండా? క్రిములు. అది డాక్టర్లు, ప్రపంచంలో డాక్టర్లు చెప్పలేంది మన శ్రీనివాసరావు గారు చెప్పేశారు. అది మన సైన్యం అంటే. ఎండీలు, ఎఫ్ఆర్సిఎస్లు కూడా చెప్పలేంది ఆయన చెప్పేశారు. ఎలా అంటే 2 గంటల ట్రైనింగ్ ఉంది ఇక్కడ. ఈ 2 గంటల ట్రైనింగ్లో భార్యాభర్తలను మనం సైనికుల్లా తయారు చేస్తాం. ప్రెగ్నెన్సీ అనేది ఒకరు ఇచ్చేది కాదు, డాక్టర్లు ఇచ్చేది కాదు, భార్యాభర్తలు తెచ్చుకునేది. మరి డాక్టర్లు దేనికి? వైద్య గురువులు గైడెన్స్ ఇస్తారు. మీరు ఏ మార్గంలో నడిస్తే ఇది వస్తుంది, ఎలా ప్రవర్తిస్తే ఈ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి మందులు వాడాలి, ఇలాంటివన్నీ కూడా మనం చెప్తాం. అలాగే మీకు ఒక బుక్ ఇచ్చాం, ఇదే మీ చేతిలోనే ఉంది. మీరు అమ్మా నాన్న కాగలరు. చదివారా? దాంట్లో డైట్ మెయింటైన్ చేశారా? అలాగే యూట్యూబ్లో ఎక్కటి హబ్బు, F4 హబ్లో ఛానల్స్లో 480 వంటలు ఉన్నాయి. దాంట్లో ఏం తినాలో ఉంటుంది, అది ఎలా వండుకోవాలి రుచికరంగా అనేది దాంట్లో ఉంటుంది.
ఎందుకంటే భార్య వండలేకపోయింది అనుకో, భర్త వండాలిగా. ఎలా వండాలో తెలియడానికి వీడియోలో గైడెన్స్ ఉంది. మన వంటలక్క చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు. మీ వంటలక్క ఇక్కడ డాక్టర్ బాబు. మీ జీవితంలో కార్తీక దీపాలు వెలిగించడానికి మీ ఇద్దరం ఈ పాత్రలు కూడా పెట్టాం. సో మీరు వంటలు వండి మీ భార్యకి కొసరి వడ్డించి పెట్టమన్నా, వండారా ఒకరోజన్నా? వండకుండానే పెట్టొచ్చేసి పోనీ తర్వాత అయినా పర్లేదు, ఇప్పుడు మీ ఆవిడికి వండి పెట్టండి, చక్క మీకు మీ బిడ్డకు కూడా పెట్టినట్టయింది. అదృష్టం. కొసరి వడ్డించి పెట్టండి. వీలైతే క్యాండిల్ కూడా వెలిగించమన్నాను, అచ్చిగా బుచ్చిగా కబుర్లు కూడా చెప్పమన్నాను, క్యాండిల్ లైట్ డిన్నర్ కింద మార్చమన్నాను. సో ఇక నుంచి మీరు ఆ పని చేయాలి. ఇప్పటికైనా వచ్చింది నిలబెట్టుకోవాలి. బిడ్డని లోకరక్షకుడిలాగా మనం బయటకు వచ్చేటట్టు చెయ్యాలి. సరైన ఆహారం అనేది బిడ్డకి పోషణ, ఆ పోషణ అనేది అందించాలి. అమ్మాయికి వేవుళ్ళు వాంతులు వచ్చేస్తూ ఉంటాయి, తిరగమోత స్మెల్ చూస్తే వస్తుంది. ఈ ఇంట్లో కాదు, పక్కింట్లో వచ్చినా అంటే ఇలాంటప్పుడు మీరు వండి పెట్టచ్చు. లేదా మీ ఇంట్లో మీ అమ్మలో మీ అత్తలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా వండి పెట్టచ్చు. ఇట్లా చూడొచ్చు. కాబట్టి అర్థమైంది కదండి శ్రీనివాసరావు గారు. 9 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీలు, ఐయుఐలకు కూడా రాని ప్రెగ్నెన్సీలు మనం రప్పించవచ్చు. కానీ వస్తే సంబరం కాదు, బిడ్డ పోకోకుండా నిలబెట్టుకోవాలి. మనం ఆ రోజు చెప్పాం, ఇదే క్రిములు, మాయిదారి క్రిములు బిడ్డను రానివ్వు, వస్తే నిలవనివ్వు. వీర్యకణాలను నవిలేస్తాయి, అలాగే అటుపక్కన అండాలని డ్యామేజ్ చేస్తాయి. మీ కౌంట్ గురించి ఏమైనా చెప్పారా? అప్పుడు అక్కడ కౌంట్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుందని ఏమైనా చెప్పారా పూర్వం 9 ఏళ్లలో? ఏం చెప్పలేదా? మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీ కౌంట్ బాగానే ఉంది. కానీ క్రిములు అనేవి ఉన్నప్పుడు ఎంత మంచి కౌంట్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రానివ్వు, అవి డ్యామేజ్ చేస్తాయి, బిడ్డను రానియకుండా చేస్తాయి. ఒకవేళ వస్తే బిడ్డనైనా పొడిసేసి అబార్షన్ చేస్తాయి. గట్టిగా పొడిస్తే 3 నెలలకే కడుపులో చనిపోద్ది బిడ్డ. లైట్గా పొడిస్తే 5వ నెలకి 9వ నెలకైనా కడుపులోనే చనిపోద్ది. ఇంకా పొడిసింది, ఇంకా లైట్గా పొడిస్తే పొడిసిన పోటు గుండెల్లో గుచ్చుకుంటే గుండెల్లో హోలు, ఊపిరితిత్తుల్లో గుచ్చుకుంటే ఊపిరితిత్తుల్లో డాగు, బ్రెయిన్లో గుచ్చుకుంటే బ్రెయిన్లో వాపు. బిడ్డ పుట్టిన 6 నెలలకైనా 6 ఏళ్ళకైనా బిడ్డ చనిపోయి తీరుతుంది. కాబట్టి ఏం చేయాలి? మనం క్రిముల్ని అసలు మన ఒంట్లో నుంచి లేకుండా చేయాలి. అది భర్త ఒంట్లో నుంచి, భార్య ఒంట్లో నుంచి, ఇద్దరు ఒంట్లో నుంచి తొలగించాలి. దానికి ఏం చేసాం? మనం ఇద్దరికి టెస్టులు చేసాం. ఆ రోజు ఇద్దరికి చేసాం, ఆవిడికి కాదు, మీ ఇంకాని కాదు, ఇద్దరికి చేసాం. టీకాలు ఇద్దరికి ఇచ్చాం. మందులు 2 నెలలు వాడారు. మందులు ఎవరు వాడారు? ఇద్దరు. ఏం బిళ్ళలు? మీ వేరు ఆవిడ వేరా? సేమ్ బిళ్ళ. మీరు ఏం బిళ్ళ వేసుకున్నారో అమ్మాయి కూడా అదే బిళ్ళ వేసుకుంది. ఈ 9 సంవత్సరాల్లో ఎక్కడైనా ఏ డాక్టర్ అయినా ఇలాంటి వైద్యం చేశాడా? మరి డిఫరెన్స్ ఈజ్ దేరా? మ్యాజిక్ ఎందుకు వచ్చింది? డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే ఇలా వాడిచ్చాడు. అందుకే డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే మ్యాజిక్ చేస్తున్నాడు. కరెక్ట్ సార్. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా వాడి ఇవాళ ఆ మ్యాజిక్ని మీరు కూడా కళ్ళారా చవి చూశారు ప్రత్యక్షంగా. 2 నెలలు మీరు ఆ 2 నెలల క్రితం వచ్చినప్పుడు 25/3 మీరు వచ్చినప్పుడు 25/3 అంతే 25/3/2024 ఇక్కడికి వచ్చారు. అవును, మెడిసిన్ మరి టెస్ట్లు అయ్యి రిపోర్ట్స్ వచ్చి మళ్ళీ మీరు తెప్పించుకుని ఆ మందులు వాడుకుంటూ ఉండగా అది 2 నెలల కోర్సు కాబట్టి అది వాడుతూ కొద్దిగా అట్లా చివరికి అయిపోయింది. ఆ 2 months అయిపోగానే మళ్ళీ హార్మోన్లకి తెప్పించుకుందాం అనే లోపల వచ్చేసింది. ఇంకో 2 నెలల కోర్సు బ్యాలెన్స్ ఉంది యాక్చువల్గా హార్మోన్. మరి అదే హార్మోన్ లేకపోయినా కూడా బిడ్డ వదిలేస్తుంది. అందుకనే మిమ్మల్ని రమ్మన్నాం. భూమిలో మొక్క వచ్చింది, పురుగును తొలగించాం కాబట్టి విత్తనం బతికింది, బట్టగట్టింది, మొక్క వచ్చింది. మరి మొక్క భూమిలో సారం లేకపోతే ఏమైంది? మొక్క ఎండిపోద్ది, చచ్చిపోద్ది. సారం కూడా ఇంపార్టెంటేగా భూమిలో. యూరియా, నత్రజని లేదు, విత్తనం మొలకెత్తదు. ఒకవేళ మొలకెత్తింది కొంచెం కాస్త కూస్తో యూరియా, నత్రజని ఉండి మరి వచ్చిన మొలక నిలబడాలంటే మళ్ళీ వెంటనే అది లోపించిన యూరియా, నత్రజని మనం జల్లాలి. జల్లపోతే మొక్క ఎండిపోద్ది, చచ్చిపోద్ది. ఇక్కడ కూడా అది హార్మోన్ల లోపం ఉన్నప్పుడు దాన్ని అందించకపోతే మళ్ళీ బిడ్డ వదిలేసే ప్రమాదం ఉంది. అందుకే ఇక్కడ రమ్మన్నాం. మరి అక్కడ డాక్టర్లు ఈ 9 ఏళ్ళు ఏం చెప్పలా, క్రిముల గురించి చెప్పిన వాళ్ళు లేరు. హార్మోన్లు కూడా 2, 3 కాదు, ఈయన కూడా చేశారు ఇంతకుముందు హార్మోన్ టెస్టులు. ఎన్ని చేశారు? 4 చేసి వదిలేశారు. 18 హార్మోన్లు ఉన్నాయి బిడ్డని రావడానికి, వచ్చిన బిడ్డ నిలబెట్టడానికి. 18 హార్మోన్లు కారకులు. ఇందుట్లో 12 బుల్లెట్లే.
ఈ 12 బుల్లెట్లలో ఏ ఒక్క బుల్లెట్ మనం సరి చేయకపోయినా ఆపకపోయినా అటు వీర్యకణం డ్యామేజ్ అయింది, అండం డ్యామేజ్ అయింది, బిడ్డ రాదు. ఒకవేళ బిడ్డ వచ్చినా బిడ్డనైనా కొట్టేస్తుంది, బిడ్డను నిలబడకుండా చేస్తుంది. 4 బుల్లెట్లు ఆపాను అంటే మిగతా 8 బుల్లెట్లు ఎవరు ఆపుతారు? 8 బుల్లెట్లు వెళ్ళి కొట్టేస్తాయిగా. వీర్యకణాన్ని నాశనం చేయొచ్చు, గర్భసంచి నాశనం చేయొచ్చు, బిడ్డనైనా నాశనం చేయొచ్చు. ఫైనల్గా బిడ్డ అయితే మన చేతిలో ఉండదు. అందుకే అవన్నీ చెప్పి అక్కడ టెస్టులు చేయించుకోమన్నాం. ఆయన ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనగానే సరే మన టెలికాలర్ ఫోన్ చేశారు, సార్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారంటే ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి అన్నాం. బీటా ఎస్సీజీ 5 దాటాలని చెప్పాం, అక్కడే చేయించుకోమన్నాం. చేయించుకుంటే 18,518 వచ్చింది, దాటిపోయింది 5, కాబట్టి ప్రెగ్నెంట్. ఇక తర్వాత స్కానింగ్ తీయించుకోమన్నాం. వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడొచ్చింది, గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా? స్కాన్ తీయించుకోమంటే గర్భసంచిలోనే వచ్చింది, 5 వీక్స్ అని ఇచ్చారు. గర్భసంచిలోనే వచ్చింది. ఎంత? 5 వీక్స్ 2 డేస్, 5 వీక్స్ 2 డేస్ అని ఇచ్చారు. ఇలా మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ గర్భసంచిలో అనేది కన్ఫామ్ చేసుకుంటాం. ఎందుకంటే ట్యూబుల్లో వచ్చిందనుకోండి, అర్జెంటుగా మనం ఏం చేయాలి, ట్యూబుల్ని వెంటనే దాంట్లో ఉన్న ప్రెగ్నెన్సీని తీసేయాలి. కరిగిపోయేటట్టు మందులు ఉంటాయి, ఇంజెక్షన్లు ఉంటాయి. ఇమీడియట్గా స్టార్టింగ్లో కనిపెడితే గోటితోనే పోయేది. అదే 3 నెలలు అయిపోయిన తర్వాత మనం చూస్తే ట్యూబులు బద్దలైపోతాయి. గొడ్డళ్ళు, పారలో పొలుగులు పట్టుకుని బయలుదేరాలి. అదే ముందే అయితే మనం ఈజీగా అది కరిగిపోవడానికి మందులు ఇచ్చేసి కరగొట్టేసేయచ్చు. అందుకే ఇవన్నీ చేయిస్తాం మనం అట్లా. కాబట్టి అర్థమైంది కదా మీకు, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మందులతో. ఎట్లా? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జయ్యా నయ్యా? జై. కొట్టేటప్పుడు ఎలా కొట్టాలి? జై అని కొట్టాలి. ఓకే. మిగతా ప్రపంచం అంతా ఒక దారిలో ఉంటే మనం ఒక దారిలో ఉన్నాం. కానీ మిగతా ప్రపంచం దారంతా ఐవీఎఫ్లు, ఆపరేషన్లు. 3 నెలలు దాటితే రెండిట్లో ఏదో ఒకటి చెప్తారు మీకు. ఏ డాక్టర్ అయినా అదే. కానీ ఈ ఒక్క డాక్టరే, డాక్టర్ వైఎస్ బాబు మాత్రం ఐవీఎఫ్లు చెప్పడు, ఆపరేషన్లు అనే జోలికి వెళ్ళడు. ఎందుకంటే ఈ హాస్పిటల్లో ఐవీఎఫ్ ల్యాబ్ లేదు, ఆపరేషన్ థియేటరే లేదు. కానీ 13,572 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించేసాం న్యాచురల్గా. ఎలా? మీ తాతలు, ముత్తాతలు, బామ్మలు, మామలు ఏ రకంగా అయితే డజన్లు కన్నారు. ఎలా కన్నారు? ఐవీఎఫ్లతో కన్నారా? ఎలా కన్నారు? ఆపరేషన్లతో కన్నారా? న్యాచురల్గా సరైన ఆహారం తీసుకున్నారు, సరైన ఫ్యామిలీ డాక్టర్ దగ్గర మందు మాకు వాడి గర్భిణీలు అయ్యారు. ఇక్కడ కూడా అంతే. ఫ్యామిలీ డాక్టర్ లాగా ఉంటాడు సుధాకరు, టోకెన్ డాక్టర్ లాగా ఉండడు. ఇక్కడ వ్యవసాయం చేయిస్తాడు డాక్టర్ వైఎస్ బాబు. అందుకే అటు వ్యవసాయ పంటలు పండినట్టే కడుపు పంటలు పండుతాయి. వ్యాపారం చేస్తే ఏమవుద్ది? వ్యాపారం చేసిన డాక్టర్కి డబ్బులు వస్తాయి. ఐవీఎఫ్లో వ్యాపారం, దానివల్ల మీకేం ఫలితం ఉండదు, నో గ్యారెంటీ, అంతే మీకు. కాబట్టి మనకున్న లోపం ఏంటో గుర్తించి దాన్ని తొలగించుకోవాలి. మీకు ఇప్పుడు అర్థమైంది క్లియర్గా. కొన్ని రకాల క్రిములు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాయి. ఇన్నాళ్ళు 9 ఏళ్ల నుంచి మిమ్మల్ని నరకయాతన పెట్టాయి. బిడ్డను రానివ్వటం లేదు, వస్తే నిలవనివ్వటం లేదు. అదే క్రిములు ఇవాళ గుర్తించబట్టి మనం ఐయుఐలు గట్రా లేకుండానే చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆపరేషన్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఐవీఎఫ్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చింది. స్టార్ట్ చేశారా మీకు ఐవీఎఫ్ చేయించుకోవాలి తప్పదని? ఇప్పుడు చెప్పారు కదా మీకు. ఎన్నాళ్ళు అయింది చెప్పి కూడా? 3 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈ లోపల నా దగ్గరికి వచ్చారు, 2 నెలలు కూడా పట్ల, 3వ నెల కూడా అవ్వలేదు కదా, అయ్యే పోయింది. ఐవీఎఫ్ చెప్పి 3 ఏళ్ళు అయింది. అక్కడికి వెళ్ళకోకుండా ఇక్కడికి రాబట్టి 3 నెలల్లోనే గట్టెక్కిపోయాడు. అది కావేరి శ్రీనివాస్ గారు కూడా ప్రెగ్నెన్సీ పొందారు మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా. మీరందరూ గుర్తించాలి. వాళ్ళంతా కూడా మేము ప్రెగ్నెన్సీ పొందాం, మీరు కూడా బాధపడకండి, భయపడకండి, మీరు కూడా పొందొచ్చు, మాలాంటి వాళ్ళే మీరు కూడా. మీరు ఏ సమస్యతో ఉన్నా కూడా మీరు కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చు అని ముందుకొచ్చి వీడియో కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఏ వీడియో ద్వారా అయితే లాభం పొంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక బిడ్డను పొందారో అదే వీడియో ద్వారా మీరు వచ్చిన మీకు కూడా తెలియడానికి, మీరు కూడా లాభం పొందడానికి వీలుగా వాళ్ళు ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు అలాంటి వారికి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. కంగ్రాట్స్ అండి శ్రీనివాస్ గారు, కావేరి గారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.
శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఇలా చక్కగా ఈ బుక్లో ఉన్నట్టుగా ఆహారం గురించి వాడుకోమనండి, ఆహారం తినమనండి, ఎలా ఉండాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి బుక్లో ఉన్నాయి. అలాగే మందులు ఉన్నాయి, ప్రెగ్నెన్సీ నిలబడటానికి, బిడ్డని కాపాడటానికి ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఎలా వాడాలనేది మన వాళ్ళు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ పద్ధతిలో జాగ్రత్తగా వాడుకోండి. మీకు దగ్గరలో అక్కడ ఏమైనా ఆర్ఎంపీ కానీ, సిస్టర్లు కానీ, ఫ్యామిలీ డాక్టర్లు కానీ ఉంటే వాళ్ళ సాయంతో చేతికి, నడుముకి ఇంజెక్షన్లు చేయించుకోండి. వీక్లీ వన్స్, కొన్ని మంత్లీ ఉంటాయి. అలా టాబ్లెట్లు మేము చెప్పినట్టుగా వాడుకోండి. ఏ ఇబ్బంది అయినా మీకు టెలికాలర్స్ ఉంటారు, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు. వాళ్ళకి కాల్ చేయండి, నాకు చెప్తారు. నా ద్వారా మీకు ఏం జరగాలి, ఏం చేయాలనేది చెప్తారు. ఓకే. రైట్. గాడ్ బ్లెస్.